ఈ కార్ రేస్ వ్యవహారంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై ఏసీబీ కేసు నమోదు చేసింది. ఆయనను ఏ1గా చేర్చడంతో పాటు అప్పటి అధికారి హెచ్ఎండిఏ కమిషనర్గా ఉన్నటువంటి అరవింద్ కుమార్ను ఏ2గా ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి ఇంతమందికి కొద్దిసేపటి క్రితమే ఏసీబీ కేసు నమోదు చేయడం సంచలనంగా మారింది. అయితే గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి ఈ కార్ రేస్ వ్యవహారంలో 55 కోట్లు ఇటు హెచ్ఎండిఏ అనుమతి లేకుండా, ఆర్థిక శాఖ అనుమతి లేకుండా, ఆర్బీఐ అనుమతి లేకుండా ఈ కార్ రేసింగ్ నిర్వహించే సంస్థకు వీళ్ళు 55 కోట్లు చెల్లించారనేది ప్రధాన అభియోగంగా ఉంది. ఆ 55 కోట్లలో 46 కోట్లు కేవలం డాలర్ల రూపంలో చెల్లించినట్లు అధికారులు గుర్తించారు. ప్రాథమికంగా ఈ కేసులో మున్సిపల్ శాఖ ఫిర్యాదుతో ఏసీబీ రంగంలోకి దిగింది. ఏసీబీ ఆ ఫిర్యాదును బట్టి ఏసీబీ ప్రభుత్వానికి లేఖ రాయడంతో ప్రభుత్వం అనుమతించింది, విచారణకు అనుమతించింది. అదే సమయంలో ప్రస్తుతం కేటీఆర్ నాటు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ ప్రస్తుతం ఎమ్మెల్యే కావడంతో ఒక ప్రజాప్రతినిధిని కేసు నమోదు చేయడం, విచారించడం, అరెస్ట్ చేయడం లాంటి చేసే ముందు ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు నడుస్తున్న నేపథ్యంలో కొద్ది రోజుల క్రితమే ప్రభుత్వం గవర్నర్కు లేఖ రాయడం జరిగింది. దీనిపై విచారణకు అనుమతిస్తూ గవర్నర్ కూడా 2 రోజుల క్రితం ప్రభుత్వానికి అనుమతి ఇచ్చాడు. ప్రభుత్వానికి అనుమతి వచ్చిన వెంటనే సిఎస్ శాంతికుమారి ఏసీబీకి లేఖ రాయడం, ఏసీబీకి లేఖ రాసిన మర్నాడే, నిన్న లేఖ రాస్తే ఈరోజు మర్నాడే కేటీఆర్పై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేయడం సంచలనంగా మారింది. అయితే ఏదైతే ఫార్ములా ఈ కార్ రేసు నిర్వహించిన సంస్థతో ప్రభుత్వంలోని పెద్దలు జరిపిన ఉత్తర ప్రత్యుత్తరాలు ఏమిటి, అందులో నిధుల అవకతవకలు ఎట్లా జరిగాయనే దాని మీద ప్రాథమికంగా నిధుల దుర్వినియోగం జరిగిందన్న అభిప్రాయం మేరకే ఏసీబీ అధికారులు కేటీఆర్పై కేసు నమోదు చేశారు. అయితే నాడు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ మౌఖిక ఆదేశాల మేరకే హెచ్ఎండిఏ కమిషనర్గా ఉన్నటువంటి అరవింద్ కుమారు 55 కోట్ల రూపాయలను విదేశీ సంస్థకు ఈ కార్ రేసింగ్ నిర్వహణ కోసం చెల్లించినట్లు అధికారులు గుర్తించారు. అయితే ఎవరైనా అధికారి తన అధికారాన్ని దుర్వినియోగం చేయడం ద్వారా ప్రభుత్వానికి నష్టం చేకూరితే క్రిమినల్ మిస్కండక్ట్ కింద కేసు నమోదు చేస్తారు. ఇప్పుడు అదే ప్రక్రియలో భాగంగా అరవింద్ కుమార్పై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది. మొత్తానికి ఈ కేసు నమోదు తర్వాత, ప్రాథమిక విచారణ తర్వాత కేటీఆర్ను అరెస్టు చేసే అవకాశం ఉన్నట్లు మనకు వార్తలు వస్తూ ఉన్నాయి. ఈ కార్ రేస్ వ్యవహారం ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న ఈ క్రమంలోనే ఈ కార్ రేస్ వ్యవహారంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి కేటీఆర్పై కేసు నమోదు కావడం, ఆయనను విచారించబోతుండటం, త్వరలో అరెస్టు కూడా చేయబోతుండడం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపుతుందని చెప్పవచ్చు. ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో మాజీ మంత్రి కేటీఆర్ పై విచారణ జరిపేందుకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అనుమతి ఇవ్వడంతో తదుపరి చర్యలకు ప్రభుత్వం ఉపక్రమించింది. అయితే ఇందులో భాగంగా ఈ వ్యవహారంపై విచారణ చేపట్టాల్సిందిగా ఏసీబీకి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అయినటువంటి శాంతికుమారి మంగళవారం లేఖ రాశారు. లేఖ అందిన వెంటనే ఏసీబీ అధికారులు తొలుత సాధారణ విచారణ చేపడతారు. అందులో వెల్లడయ్యే ప్రాథమిక అంశాల ఆధారంగా కేసు నమోదు చేసి తర్వాత పూర్తిస్థాయి దర్యాప్తు ప్రారంభిస్తారు. సాధారణ విచారణలో భాగంగా కార్ రేసు నిర్వహణకు సంబంధించి అప్పుడు జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలు, నిధుల విడుదలకు జారీ చేసిన జీవోలకు క్షుణ్ణంగా పరిశీలిస్తారు. వీటిలో అవకతవకలు జరిగినట్టుగా ప్రాథమిక ఆధారాలు లభిస్తే కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడతారు. సాధారణంగా ఏదైనా అధికారి తన అధికారాన్ని దుర్వినియోగపరచడం ద్వారా ప్రభుత్వానికి నష్టం చేకూర్చారని భావించినప్పుడు క్రిమినల్ మిస్ కండక్ట్ కింద కేసు నమోదు చేస్తారు. ఫార్ములా ఈ రేసులో అప్పటి అధికారులు అయినటువంటి మాజీ మంత్రి కేటీఆర్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ప్రస్తుతం రేవంత్ సర్కార్ భావిస్తుంది. అయితే ఈ రేసు నిర్వహించిన విదేశీ సంస్థకు హెచ్ఎండిఏ బోర్డు అండ్ ఆర్థిక శాఖ అండ్ ఆర్బీఐల అనుమతి తీసుకోకుండానే నేరుగా 55 కోట్లు చెల్లించడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా వివాదాస్పదంగా మారింది. ముఖ్యంగా 46 కోట్ల రూపాయల వరకు డాలర్ రూపంలో చెల్లించారన్నది ప్రధాన అభియోగంగా ప్రభుత్వం చెప్తుంది. వీటన్నిటిపైన ఏసీబీ దర్యాప్తు చేస్తుంది. ఈ వ్యవహారంతో సంబంధం ఉన్నట్లు అనుమానించిన వారందరికీ నోటీసులు ఇస్తుంది. వారిని విచారించి వాంగ్మూలాలను నమోదు చేస్తుంది. అధికార దుర్వినియోగం జరిగినట్లు తేలితే సంబంధిత ఆధారాలు సేకరిస్తుంది. ముఖ్యంగా ఇందులో నిధుల మళ్లింపు కోణం ఏమైనా ఉందా అనే అంశంపై ఏసీబీ ఎక్కువగా ఫోకస్ చేసినట్టుగా తెలుస్తుంది. ఫార్ములా సంస్థకు చెల్లించిన 50 కోట్లు ఎక్కడికెక్కడికి నుంచి చివరికి ఎవరి ఖాతాలోకి వెళ్ళాయనే కోణంలో పరిశీలించే అవకాశం కనిపిస్తుంది. ఫార్ములా ఈ రేస్ నిర్వహించిన సంస్థలకు సైతం నోటీసులు జారీ చేయడానికి అవకాశం లేకపోలేదు. అధికార దుర్వినియోగంపై ప్రాథమిక ఆధారాలు లభిస్తే అందుకు బాధ్యులైన వారిపై అరెస్టు తప్పకపోవచ్చు. అదే జరిగితే మున్ముందు ఈ ఫార్ములా ఈ రేస్ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారుతుందని పలువురు రాజకీయ నాయకులు, నిపుణులు అభిప్రాయపడుతున్నారు.